నమస్తే అమ్మా, బాగున్నావా? ఎవరు లేరా అమ్మా? ఎట్లుందంట బాబుకి? అట్లనే ఉంది. అవునా? బిల్లు కట్టారా ఏమన్నా మీరు? నాకు తెలియదమ్మా, అన్ని వాళ్ళకి. నేను పెద్ద మనిషి, నాకేం తెలుస్తుంది? మీరు ఏమన్నా అంటే చెప్తారు కదా బాబు, ఏం చెప్పలేదా? అయితే ఇప్పుడు ఏమన్నా ఎట్లుంది, ఏమన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడుకోలేదు, ఎట్లుందో అట్లనే. అదే ఒకవేళ వీళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు. దవాఖానా ఆ భాస్కర్ అన్న అక్కడ ఉన్నారా? అక్కడ రాత్రి వచ్చాడా ఏమన్నా ఇక్కడికమ్మా? నిన్న వస్తున్నాడు. ఆయనకి ఎక్కడ ఉండబుద్ధి. అదేనమ్మా, ఇంకే అసలుకి మన కుట్టోళ్ళకే ఇది అవుతుంది, ఆయనకి ఇది అవుతుంది. పాపను అక్కడే ఉంచుకుని ఉన్నారా? పాప ఇడుస్తలే తండ్రిని. అయ్యో, అడుగుతుందా పాపం? అడుగుతలేదు, తండ్రిని ఇడుస్తలేదు. దవాఖానలోనే తండ్రితోనే ఉంటాడు. ఇంటికి వస్తానని కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి కలుస్తాంలమ్మా. మరి ఎట్లుంది ఏదన్నా ఎంతో కొంత, అంటే మొత్తం మీరు కట్టాలన్నా కట్టలేరు కదా డబ్బులు. వాళ్ళు ఏమన్నా ఇచ్చారంటనా? అల్లు ఏం లేదు. నేను పెద్ద మనిషిని అయితే నాకేం అదేలే అమ్మాయి అక్క చెల్లెళ్ళు ఎమ్మడి ఉంటారు కదా. ఇప్పుడు అదే ఒక అక్క కలిసింది, ఇక్కడ బయటకు వెళ్తున్నా అని చెప్పింది. అందరిని కలిపి అమ్మాయి వెళ్ళి చెప్తాడు అని అంటే, సరే ఎంతో కొంత తోచినంత చేయిస్తే బాగుంటుంది కదా అని అంటే, సరే అమ్మా అక్కడికి వెళ్తే అంటే ఏదో ఒక హెల్ప్ చేస్తాం పిల్లలకి, బిల్లుకి సంబంధించి అదంతా అని. ఒకసారి అదే భాస్కర్ అన్నతో వీళ్ళు యూత్ అసోసియేషన్ వాళ్ళే ఒకసారి మాట్లాడి ఎంత అయింది బిల్లు ఇప్పటి వరకు, ఏమన్నా ఎంత పే చేశారు ఇంకా? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలా? అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ మీడియాగా వచ్చామనుకునే ఏమో పాపం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చెప్తారా? నా కాల్ పేరు సుజాత అమ్మ. ఒకసారి మీ నెంబర్ ఇవ్వరా? మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీకు కాల్ చేస్తాను నేను. పేరమ్మా చెప్పండి. మీడియాగా ఏం కాదు, నేను రింగ్ ఇస్తాను. మేము వెళ్ళామా మరి? ఇప్పుడైతే ఏం రారు కదా హాస్పిటల్ నుంచి ఇంటికి? హాస్పిటల్ దగ్గరే ఉంటారా? నేను అక్కడికి వెళ్తాను, మీరు చెప్పండి. థ్యాంక్స్ అమ్మా. పేరేమన్నా? అమ్మ నా పేరు. థ్యాంక్ యూ. రైట్. అయితే మనం చూసుకున్నట్లయితే మనం బిగ్ టీవీలో చాలా ఎక్స్క్లూజివ్గా చూసాము. వాళ్ళిద్దరూ కుటుంబ సభ్యులతో అయితే మా బిగ్ టీవీ మాట్లాడడానికి ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే గత 2 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, ఆ ఘటన జరిగినప్పటి నుంచి, రేవతి మృతి చెందినప్పటి నుంచి శ్రీతేజ్ గురించి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అక్కడ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. అటుపక్క వాళ్ళ చెల్లి కానివ్వండి, చిన్న పాప, తనకి వాళ్ళ మమ్మీ చనిపోయారని కూడా తెలియదు. సో ఆ మదర్ చనిపోయారని కూడా తెలియకుండా తను ఏడవకుండా వెళ్ళొస్తానని చెప్పినట్టు తెలుస్తోంది మనం లాస్ట్ టైం చూసుకున్న విజువల్స్లో అయితే వాళ్ళ ఫాదర్, శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ కానివ్వండి, రేవతి వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు కూడా అక్కడే హాస్పిటల్లో గత 15 రోజులుగా అక్కడే ఉన్నారు. ఇంటి దగ్గర కేవలం వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ మీడియా కానివ్వండి, ప్రెస్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, హౌస్ దగ్గరకు వచ్చి మాత్రం ఎటువంటి విచారణ జరపట్లేదు, ఎటువంటి ఆర్థిక సహాయం దొరకట్లేదని అయితే ఇద్దరు స్పష్టంగా చెప్పారు. ఇప్పటిదాకా అటు అల్లు అర్జున్ తెలిపిన 25 లక్షలు కానివ్వండి, ఇటుపక్క 15 లక్షలు బిల్ కానివ్వండి, ఎటుపక్క నుంచి చూసుకున్నా అసలు ఆర్థిక సహాయం అయితే పొందలేనట్టు కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా తెలుపుతున్నారు. ఇంకేమన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు డైరెక్ట్గా అక్కడి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళనే విచారించి అడగండి అని అయితే తెలుపుతున్నారు. అటుపక్క హాస్పిటల్లో కూడా అసలు శ్రీతేజ్ క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అని అనుకుంటే, శ్రీతేజ్ కండిషన్ని తెలిపేటట్టు డాక్టర్లు కూడా ఏమీ స్పందించడం లేదు, అంత క్రిటికల్గా ఉంది. అయితే వెంటిలేటర్ పైన రోజుకి దాదాపు ₹1,00,000 దాకా అవుతుంది. గత 15 రోజులుగా శ్రీతేజ్ హాస్పిటల్లోనే ఉండడంతో 15 రోజులు నుంచి ఉన్న బిల్ మాత్రం కేవలం 15 లక్షలు అయింది. కేవలం వెంటిలేటర్ బిల్ మాత్రం 15 లక్షలు. అయితే ఈ అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రకటించారో 25 లక్షలు, విమర్శలు కూడా వచ్చాయి. కేవలం ఒక ప్రాణం విలువ 25 లక్షలు మాత్రమేనా అనుకుంటే, అటుపక్క చూసిన 25 లక్షల నుంచి 15 లక్షలు తీసేస్తే ఈ బిల్లు నుంచే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది శ్రీతేజ్ ఆరోగ్యం గురించి చెప్పడానికి, స్పష్టత ఇవ్వడానికి? ఈ 15 రోజుల నుంచి జరిగిన 15 లక్షలు అవుతుందా, లేదంటే ఇంకా 20 రోజులు అయితే ఆ 35 లక్షల కన్నా ఆ బిల్లు అధికంగా దాటుతుందా ఏంటి అని అయితే క్లారిటీ రావడం లేదు. అయితే ఈ కేసు ఎక్కడి దాకా దారి తీస్తుందని అయితే మనం చూస్తూ ఉండాలి. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి అని అయితే మనం ప్రేయర్స్లో పెట్టుకుంటూనే ఉన్నాము. అప్పటికి అసలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మా మీడియా మాట్లాడదామని ట్రై చేసినప్పటికీ డాక్టర్లు అయితే ఏమీ స్పష్టత ఇవ్వడం లేదు. గత 15 రోజులుగా వెంటిలేటర్ పైన చావు బతుకుల మధ్య
కొట్టుమిట్టాడుతున్నాడు ఆ పసి ప్రాణం పాపం. శ్రీతేజ్ అయితే ఎటువంటి స్పందన లేకుండా కళ్ళు తెల్లబెట్టుకొని మరి అసలు ఏమి మాట్లాడకుండా స్పష్టత లేకుండా డాక్టర్లు కూడా క్లారిటీ రాని క్రిటికల్ సిచ్యువేషన్ అయితే శ్రీతేజ్కి ఉంది. శ్రీతేజ్ త్వరగానే కోలుకోవాలి. అటుపక్క ప్రభుత్వం ఇప్పటిదాకా 10 లక్షలు సహాయం చేసిందని సిబి తెలిపారు. అయితే ఆ 10 లక్షలు కాకుండా ఇప్పుడు అయిన 15 లక్షలు ఖర్చు అల్లు అరవింద్ బేర్ చేస్తారా, లేదంటే అల్లు అర్జున్ స్వయంగా వచ్చి ఏమన్నా ప్రకటిస్తారా, లేదంటే మైత్రి మూవీస్ తరపున ఏమన్నా ఆర్థిక సహాయం పొందుతుందా అని వాళ్ళ ఫ్యామిలీ అయితే చూస్తూనే ఉన్నారు. అయితే శ్రీతేజ్ త్వరగా రికవర్ కావాలని మనమందరం కోరుకుంటూనే ఉందాం. నేను నమస్తే అమ్మా, బాగున్నావా? ఎవరు లేరా అమ్మా? లేరు బిడ్డ, ఎట్లుందంట బాబుకి? అట్లనే ఉంది. అవునా? బిల్లు కట్టారా ఏమన్నా మీరు? నాకు తెలియదమ్మా, అన్ని వాళ్ళకి నేను పెద్ద మనిషి, నాకేం తెలుస్తుంది. మీరు ఏమన్నా అంటే చెప్తారు కదా బాబు, చెప్పలే. ఇంట్లో ఏం చెప్పలేదా? అయితే ఇప్పుడు ఏమన్నా ఎట్లుంది, ఏమన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడుకోలేదు, ఎట్లుండో అట్లనే ఉంది. అదే ఒకవేళ వీళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామంటున్నారు. దవాఖానా కూడా ఆ భాస్కర్ అన్న అక్కడ ఉన్నారా? అక్కడ రాత్రి వచ్చాడా ఏమన్నా ఇక్కడికమ్మా? నిన్న వస్తున్నాడు, పోతున్నాడు. ఆయనకి ఎక్కడ ఉండబుద్ధి. అదేనమ్మా, ఇంకే అసలుకి మన కుట్టోళ్ళకే ఇది అవుతుంది, ఆయనకి ఇది అవుతుంది. పాపను అక్కడే ఉంచుకుని ఉన్నారా? పాపం పాప ఇడుస్తలే తండ్రిని. అయ్యో, అడుగుతుందా పాపం? అడుగుతలేదు, తండ్రిని ఇడుస్తలేదు. దవాఖానలోనే తండ్రితోనే ఉంటాడు. ఇంకింటికి వస్తానని కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి కలుస్తాంలమ్మా. మరి ఎట్లుంది ఏదన్నా ఎంతో కొంత, అంటే మొత్తం మీరు కట్టాలన్నా కట్టలేరు కదా డబ్బులు. వాళ్ళు ఏమన్నా ఇచ్చారంటనా అల్లు అర్జున్? ఏం లేదు, నేను పెద్ద మనిషిని అయితే నాకేం అదేలే అమ్మాయి అట్లా అక్క చెల్లెళ్ళు ఎమ్మడి ఉంటారు కదా. ఇప్పుడు అదే ఒక అక్క కలిసింది, ఇక్కడికి బయటికి వెళ్తున్నా అని చెప్పింది. అన్నని కలిపి అమ్మాయి వెళ్ళి చెప్తాడు అని అంటే, సరే ఎంతో కొంత తోచినంత చేయిస్తే బాగుంటుంది కదా అని అంటే, సరే అమ్మా అక్కడికి వెళ్తే అంటే ఏదో ఒక హెల్ప్ చేస్తాం పిల్లలకి, బిల్లుకి సంబంధించి అదంతా అని. ఒకసారి అదే భాస్కర్ అన్నతో వీళ్ళు యూత్ అసోసియేషన్ వాళ్ళే ఒకసారి మాట్లాడి ఎంత అయింది బిల్లు ఇప్పటి వరకు, ఏమన్నా ఎంత పే చేశారు ఇంకా? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలా? అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ మీడియాగా వచ్చామనుకునే ఏమో పాపం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చేసి